హలో గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్. టైం 8 అవుతుంది. మనం షిరిడి వెళ్తున్నాం. అక్కడ 6:45 అలా బయలుదేరాను పూణే నుంచి. 6:45 అంటే 1 hour 15 minutes అయింది. ఆల్రెడీ 60 కిలోమీటర్స్ కవర్ చేస్తాం. సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వ్లాగ్ పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం హైవే మీద వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు 60 కిలోమీటర్స్ మొత్తం అంతా సిటీయే. 50-60 కిలోమీటర్స్. పొద్దున్నే లారీలు. జానేదో ఒక ఇంకొక 30 కిలోమీటర్ల తర్వాత బ్రేక్ఫాస్ట్ కాగుదాం. 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే 137 కిలోమీటర్స్ ఉంది ఇంకా రీచ్ అవడానికి. ఒక 37 కిలోమీటర్స్ కవర్ చేసి బ్రేక్ఫాస్ట్కి వెయిట్ చేద్దాం. ఎక్కడైనా ఆపుదాం. చూసారా, ఇక్కడ రోడ్స్ చాలా బాగుంటాయి. ఇది హైవే రోడ్స్. మౌంటైన్స్ కానీ, లుక్ కానీ, సన్ రైజ్. అలా 80లో క్రూజ్ చేసుకుంటూ సరదాగా 80లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డిస్టర్బెన్స్ రాదని అనుకుంటున్నాను. 80లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా ఆగుదాం అంటే ఎవరు ఓపెన్ చేయలేదు. సో ఇంకా నేనే అనుకున్నాను, ఇంకా ఆగుతున్నా 100 కిలోమీటర్, ఇంకొక 30 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ ఓపెన్ చేశాడు. కానీ ఇప్పుడు నాకు అంత మూడు లేదు, ఆగి అంత మూడు వెళ్ళిపోం. ఓ 8:30 అవుతుంది, ఇంకా చల్లగా ఉంది.
నేను హుడీ వేసుకున్నాను, హుడీ పైన రైడింగ్ జాకెట్ వేసుకున్నాను, అయినా సరే చల్లేస్తుంది. ఓ, ఎంత అంటే 15 ఎంత ఉండి ఉంటుంది టెంపరేచర్, 50 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఎంత ఉండి ఉంటుంది. సన్ రైజ్ బాగుందబ్బా, వెచ్చగా తగలట్లేదు కానీ లైటింగ్ బాగుంది. ఏంటిది, ఏం పట్టుకుపోతున్నారా? ఇండస్ట్రీకి సంబంధించింది అనుకుంటాను. అయ్యే హైవే చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ ఇది నాసిక్ కనెక్ట్ అవుతుంది, షిరిడి కనెక్ట్ అవుతుంది, ముంబైకి అన్నిటికి కనెక్ట్ అవుతుంది పూణే నుంచి. NH60 NH60 హైవే ఇది, పూణే టు షిరిడి. ఇప్పుడు అందరూ ఏ నాసిక్ ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు రోడ్లు స్పోర్ట్స్ బస్ చేసుకుని. ఫుడ్ ఆగిపోదామా, ఫుడ్ తినేద్దాం ఎక్కడ దగ్గర. నెక్స్ట్ స్టాప్ పక్క. ఏంటివి, బైబుల్. వాటర్ పడేస్తుంది, పొద్దున్న లేసాను కదా. వద్దా ఏంటయ్యా బ్లూలో సిలిండర్లు, సైజ్ ఏంటి చూడడానికి ఎలా ఉన్నాయి? ప్లీజ్ ఏంటి నిజంగా సైజ్ ఏంటి చూడడానికి సేమ్ అలాగే ఉన్నారా? ఏడు దగ్గర ఏదో ఉండేటట్టు ఉంది ఫుడ్, తిందాం సరదాగా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మధ్యలో ఇంకొక బ్రేక్ తీసుకుందాం అంతే. లాస్ట్ వన్ బ్రేక్. వన్ బ్రేక్ 60 కిలోమీటర్స్ తర్వాత తీసుకుందాం. అంటే ఇంకొక 60 కిలోమీటర్స్లో డెస్టినేషన్ రీచ్ అయిపోతాం అనుకునే టైంలో ఇంకొక బ్రేక్ తీసుకుందాం. అప్పుడు వరకు బ్రేక్ చలో. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. వాయిస్ ఎలా వస్తుంది చూడాలి. నా ఈ మైక్రోఫోన్ వల్ల పెద్ద బాధ అయిపోతుంది.
వెంకే రే బ్లాక్ చేసి పడదొప్పుతారు రా. యుఎస్ లాగా ఒక లేన్ పెట్టాలి వీళ్ళకి. ఒకడు కదిలితే ఇంకోటి కదలలేడు. ఏం తెగ వెళ్తున్నాయి ఇవి. ప్లాస్టిక్ అనబ్బా, బయట అయితే ప్లాస్టిక్ ఏంటిది మిసల్ లాగా ఉన్నా ఏదో. ఎందుకు లేదు లేదు, ఇది ఐరన్ ఏదో ఉంది. చాలా ఎక్కువ వెళ్తున్నాయి. ఈ బండి తీసుకున్నప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. అంటే నార్మల్ గా అలా మైండ్ లో పెట్టిందనమాట. ఏంటంటే ఒక 2 సంవత్సరాల క్రితం ఈ బండి తీసుకునేటప్పుడు ఎవరికి ఈ బండి గురించి తెలియదు. అండ్ నెవర్ ఒక్క వీడియో కూడా యూట్యూబ్ లో చూసేవాడు కాదు, బ్లాగులు కానీ ఏమి చూసేవాడు కాదు ఈ బండితో. కానీ ఇప్పుడు బోల్డ్ అని వచ్చి భీమశంకర్ 2 కిలోమీటర్లు అంతే. అలా వెళ్తే భీమశంకర్. అందరు క్లాస్ అవ్వకుండా చూసుకుంటున్నాను. ఎందుకు అంత వెళ్ళిపోతుంది కానీ అనవసరం. మనం 100 వెళ్దాం, 80, 90 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మౌంటైన్స్ కనిపిస్తుందో తెలియట్లేదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మౌంటైన్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మౌంటైన్స్ అవి. స్నో అంటే ఫాగ్ వాళ్ళు కనిపించట్లేదు, స్మోక్ వల్ల, ఫాగ్ వల్ల. ఏ స్పీడ్ ఎక్కువ వెళ్తున్నాను, గాలి వస్తుందో రావట్లేదు తెలియట్లేదు.
నాకు ఎందుకో గాలి ఎక్కువ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది మైక్రోఫోన్. చూద్దాం, ఇది కూడా ఎక్స్పీరియన్స్, దీనికి ఏం చేయాలో చూడాలి. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్రెడీ మనం 14 కిలోమీటర్స్ వచ్చాం. ఓకే, ఒక 1 minute ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. యావరేజ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది బండి. స్లోలీ 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 క్రాసింగ్ 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 గో. పొడుచుకుంటుంది. చలో 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 ఇప్పుడు నేను కూడా అదే పొజిషన్ ఉన్నానమ్మా. లైఫ్ ని కలుస్తున్నాను. చిన్నప్పుడు అనుకునేవాళ్ళని స్కూల్కి వెళ్ళేటప్పుడు, అమ్మా ఏం జీవితం రా, జాబ్స్ చేసేవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఇష్టం వచ్చింది తింటున్నారు అనుకుంటాం. మనం స్కూల్కి వెళ్ళాలి, అసైన్మెంట్లు చేయాలి, ఎగ్జామ్లు రాయాలి, ఎందుకు వచ్చిన బాధ రా బాబు అనుకుంటున్నాం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. రెస్పాన్సిబిలిటీస్, వయసు, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, చేయి నొప్పి, పని. ఒక వీడియో చూశాను హిందీలో. బిఎండబ్ల్యూ బైక్ కోసం ల్యాండ్ ని అమ్మించాడంట వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నని. వాళ్ళ కొడుకు వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఏంటో అర్థం కావట్లేదు జనాలు. అలా ఇప్పుడు చేయకంటారు బాబు మీరు. ఎప్పుడైనా సరే పేరెంట్స్ డబ్బులు చదువుకు మాత్రం ఉపయోగించండి. చదువుకి మాత్రమే. చదువు తర్వాత అవసరం వస్తాయి, ఎన్ని వేరే విషయాలు, కానీ ఏదైనా బ్యాటరీ మాత్రం ఉపయోగించొద్దు. కరెక్ట్ కాదు. మీ సొంత డబ్బుతో ఎంత ఉంటే అందులో కొనుక్కోవాలి. పేరెంట్స్ లవ్ అప్పుడప్పుడు బ్లైండ్ అయిపోద్ది. అడిగిన వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళ స్తోమతను మర్చిపోతారు అప్పుడప్పుడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఏంటి ఇవన్నీ చూసుకొని మన స్థాయి ఏంటి. బండి కొనుక్కుంటే తప్పులేదు, సూపర్ బైకులు కొనుక్కుంటే తప్పులేదు. ఇది ప్రతి ఒక్కరు G900లు, S1000RRలు ఎప్పుడో హాలీవుడ్ మూవీలో చూసేవాళ్ళు బాబాయ్, ఇప్పుడు ఊరిలో చూస్తున్నాం. దానివల్ల మన ఇండియా ఏమో డెవలప్ అయిపోయింది అనుకుంటున్నారేమో, ఏం లేదు కదా. ఎప్పుడైనా సరే పేరెంట్స్ డబ్బులు కానీ, పేరెంట్స్ ఇబ్బంది పెట్టి తీసుకున్న డబ్బులతో కానీ
పెద్దగా సుఖపడలేము. సింపుల్ థింగ్. నీకు ఎంత మజా వస్తుంది, ఎంత మజా వస్తుంది నీకు. నేనున్నాను, ఈ బండి తీసుకునే ముందు నిద్రపోలేదు నేను. అప్పుడు పెద్ద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అనుకున్నా. బట్ తీసుకునేటప్పుడు ఆ మజా ఉంటుంది కదా. తీసుకునే ముందు రోజు నిద్రపోలేదు నేను అసలు. బట్ తీసుకున్న తర్వాత ఎంతగానో ఉంటుంది. నేను దీన్ని చాలా బాగా చూసుకుంటాను ఈ బండిని. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ ఎంత పెద్ద బండి తీసుకున్నాను బాబు అని. అంటే తప్పదు ఇంకా అనుకోండి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా హోటల్కి వెళ్ళిపోతాం. హోటల్కి బుక్ చేయలేదు, ఎలాగో ఒక మనమే కదా అక్కడికి వెళ్ళి బుక్ చేద్దాం చెప్పి చేయలేదు. గట్టిగా మాట్లాడుతుంటే గొంతు నొప్పి వస్తుంది బాబు. బట్ మాట్లాడాలి, ఇక లేదంటే గాలి వస్తుంది కదా, ఇబ్బంది అవుతుంది. మాట్లాడింది కూడా సాగు. మహీంద్రా బ్యూటిఫుల్ కంపెనీ. ఇంకోటి, మనం ప్రతిసారి దేశాన్ని బ్లేమ్ చేస్తుంటాం కానీ దేశం డెవలప్ అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. ముందు మనం డెవలప్ అవ్వాలి. మనం డెవలప్ అయితే ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుంది. వందే భారత్ ఎంత మంచి ట్రైనర్, అది నాశనం చేసి పెడుతున్నారు అట్లా. ఎన్నో ఎన్నో మాల్స్ అవి ప్రతి ఒక్కరికి యాక్సెప్ట్ చేసేటట్టు ఎన్నో క్రియేట్ చేస్తున్నారు. సిటీ వచ్చింది ఏదో, ఎవరిది ఊరి పేరు ఏంట్రా నాన్న? ఆప్షన్ తెలుస్తుందా? ఏం తెలియట్లేదు. రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుందిలే. ఈ రికార్డ్ అవుతున్నాయి, ఎన్ని కూడా వచ్చేస్తాయి మీకు. ఏంటది? ఏదో జాతర జరుగుతున్నట్టుంది, ఏదో దేవుడిది.
సాయినాథ్. ఎక్కడైనా ఆపుదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎక్కడైనా ఆపుదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. నేచర్ ఉంటా సౌకర్యాలకు. అబ్బా, ఇక్కడ నుంచి 71 కిలోమీటర్స్ 1 hour 35 minutes 12:14 తక్ రీచ్ అయిపోతాం అని చెప్పి చూపిస్తుంది. చూద్దాం మనం ఎప్పటి వరకు రీచ్ అవ్వగలం, ఏంటి వ్యాపారం అనేది. రీచ్ అయిన తర్వాత హోటల్ అయితే కదా, అదో పెద్ద బాధ. ఓకే, చలో చలో షిరిడి. ఇంక బ్రేక్స్ ఏం లేవు, మ్యాక్సిమం ఇంక బ్రేక్స్ తీసుకోండి, నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను చాలు. రీసెంట్ రావలేదు ఏంట్రా అనుకుంటున్నాను. ఓకే, 23 కిలోమీటర్స్ తర్వాత రైట్. గాలి తెగేస్తుందప్ప, హెల్మెట్ ను ఊగేస్తుంది. ఇంకా మరి కెమెరాలు ఇంకెలా ఉంటుందని చూడాలి. హెల్మెట్ ను ఉప్పడేస్తుంది. ఓకే, ఇదే హైవే ఎంతసేపు అని చూస్తారులేండి. ఏమైనా మంచి లొకేషన్స్ వస్తే పెడతాను. ఓకే, 20 కిలోమీటర్స్ వరకు ఇదే స్ట్రైట్ అంట. 20 కిలోమీటర్స్ తర్వాత ఇంకేమన్నా రూట్ మారే ముందు ఒకసారి చూపిస్తాం. ఓకే ఓకే, ఎంతో చెప్పాను కదా మీకు, హైవే మధ్యలో కొండలు వస్తాయని. ఇదే లొకేషన్ ఎలాగున్నాయి, మామూలుగా ఉండదు అసలు. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు కానీ ఇక్కడ చాలా బాగుంటుంది చూసినప్పుడు. మొత్తం మౌంటైన్స్ అవి కూడా అలా హ్యాపీగా వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. ఎదుగుండి ఇక్కడ కూడా చూసారా, చాలా కొత్త ఫీల్, ఇది చాలా కొత్తగా ఉంటుంది.
అంతే అనుకుంటా ఇంకంతే. బట్ ఈ 2 పాయింట్స్ చాలా బాగుంటాయి చూడడానికి కానీ దానికి కానీ. ఇంకో 10 కిలోమీటర్స్లో మనం డైవర్షన్ తీసుకోవాలి, రైట్ డైవర్షన్. నాసిక్ 75 కిలోమీటర్స్ అక్కడి నుంచి నాసిక్. షిరిడి రైట్, సంగమర్ రైట్, నాసిక్ స్ట్రైట్. ఇక్కడ నుంచి నాసిక్ వెళ్ళాలంటే స్ట్రైట్, షిరిడికి వెళ్ళాలంటే రైట్. మనం తిరుగుతాం ఇప్పుడు అది మన 900 మీటర్స్లో. వర్షం ఎలా ఇది, ముందుకెళ్ళి రైటా, ఇక్కడ రైటా? సంగమనేర్ 100 మీటర్స్ తర్వాత రైట్ తీసుకుందాం. వీడు అక్కడికి వెళ్ళేటట్టున్నాడు. క్రియేట్ అవ్వడు, మనకి ఎప్పటి నుంచి తగులుతున్నాడు వీడు. రేపు బంద్ చేస్తారేంట్రా? ఇప్పుడు ఎలా నేను వెళ్ళేది? ఓకే, అక్కడ రోడ్ క్లోజ్ చేస్తారు, ఇక్కడ నుంచి తీసుకోమన్నాడు రైట్. అంటే అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకో. ఓకే, రైట్. రోడ్డు బాగుంటే చాలు. ఓకే, ఇక్కడ నుంచి 49 కిలోమీటర్స్ ఉంది. 1.8 కిలోమీటర్స్ తర్వాత యూటర్న్ అక్కర్లేదు, స్ట్రైట్. లెఫ్ట్ అప్డేట్ అవ్వాలమ్మా మీరు త్వరగా. చాక్ ఇచ్చామా? హుండై కార్లు వెళ్తున్నాయి, కొత్త కార్లు. ఓకే, ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్, 1 hour 9 minutes ఓన్లీ. 12కి మనం అక్కడికి చేరిపోతాం. అంటే పర్లేదు, యావరేజ్ స్పీడ్ 40 పట్టుకుంటుంది మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్. అంటే రోడ్డు కానం. షిరిడి సాయిబాబా coming to you, man. సిటీ కదా కొంచెం స్లోగా వెళ్దాం. సంగంనేర్ పూణే రోడ్, సంగంనేర్ పూణే. ఇది సపరేట్ ఊరా? సంగంనేర్ పూణే అనేది ఒక రోడ్. ఓకే, సంగంనేర్ సిటీ అనేది ఒక సిటీ. ఓకే, ఇది సంగంనేర్ సిటీ.
ఈ రోడ్ కనెక్ట్ అయి ఉండేది పూణేకి కాబట్టి సంగంనేర్ పూణే రోడ్ ఇది, విచ్ ఇస్ కనెక్టింగ్ విత్ NH60 విచ్ టేక్ అస్ టు షిరిడి. ఆ స్పీడ్ బ్రేకర్ ఒరే ఎవరైనా అంత స్పీడ్ బ్రేకర్ వేస్తాడరా, బుర్ర ఉండాలరా. పూణేలో స్పీడ్ బ్రేకర్లు ఎలా ఉంటుంది తెలుసా, ఉంటే ఇలా ఇరిగిపోయి ఉండడం, లేదా ఉంటే అలా ఒక మెట్లాగా వేసేయడం, బ్లాక్ మెట్టులాగా వేసేయడం, స్టెప్ వేసినట్టు వేసేయడం, దాని మీద మార్కింగ్ ఉండవు, పాడు ఉండవు. ఇంకోటి అలా రోడ్డు నుంచి గాలి ఎగిరిపోయేటట్టు ఉంటుంది ఇంకో స్పీడ్ బ్రేకర్స్ అయితే, వాటికి మార్కింగ్స్ ఉండవు. సిటీ నుంచి తీసుకెళ్తుంది సంగంనేర్ నుంచి. సంగంనేర్ అని అక్కడ నుంచి చూస్తే కనిపించట్లేదు నాకు. సిటీ 6.4 కిలోమీటర్. సంగంనేర్ సిటీ నాకెందుకు మధ్యప్రదేశ్ గుర్తొచ్చింది సరదాగా. నేను మధ్యప్రదేశ్లో పనిచేసేవాడిని. సడన్గా నాకు మధ్యప్రదేశ్ స్ట్రీట్స్ ఉంటాయి అక్కడ, దేవాస్, ఇవన్నీ టౌన్స్, ఇండోర్ భోపాల్ కాకుండా వేరే చిన్న సిటీస్ దీనిలాగా సేమ్ అదే గుర్తొచ్చింది నాకు ఎందుకు. సంగంనేర్ ఏంటి రైడ్ కిరోసిన్ వేసి నడిపేస్తున్నాడు ఏంటి, సరదాగా అన్నాను. బోర్ అయిపోతుంటే మోటార్ సపోర్ట్ కూడా ఎంత మనం చేయాలి ఇంజిన్. చెప్పాను మార్కింగ్లు ఉండవని. A few moments later. మధ్యలో వస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో. దాని తర్వాత ఇక్కడ ప్రైడ్ ఇన్ అనే హోటల్లో మేము దిగాం. దాని తర్వాత దర్శనం కూడా అయిపోయింది. దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అయిన తర్వాత ఉడిపిలో ఫుడ్ చేసి మళ్ళీ హోటల్కి వచ్చాం. సో అవి ఇప్పుడైతే రెస్ట్ తీసుకుని పడుకొని శుభ్రంగా రేపు మళ్ళీ శనేశ్వర టెంపుల్కి వెళ్ళాలి పొద్దున్నే లేచి. సో టెంపుల్కి మీకు చూపిస్తాం. ఓకే, సీ యూ, బాయ్, గుడ్ నైట్.